ఈరోజు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా దగ్గరికి రావటము, వారు ఏదైతే మన ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ఋషికొండ ప్యాలెస్ని పబ్లిక్ మ్యూజియంగా, అంటే విశాఖ మ్యూజియంగా, మన రాష్ట్ర మ్యూజియంగా, అట్లాగే తెలుగువారి మ్యూజియంగా అది ఉండేటట్టు చేయవలసిందిగా వారు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వాస్తవానికి అక్కడ మనకి తొట్లకొండ ఉంది, బావికొండ ఉంది, అట్లాగే మనకి ఇంకా మంచి అద్భుతంగా తీర్చిన బుద్ధిస్ట్ స్తూపాలు ఉన్నాయి అక్కడ. అట్లాగే పావురాళ్ల కొండ అనేది కూడా ఉంది, బుద్ధిస్ట్ వచ్చి వాళ్ళు సందర్శించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో దాని మూలంగా ఇక్కడ కూడా బిల్డింగ్స్లో ఒక పార్ట్ 2లో ఈ బుద్ధిస్ట్కి సంబంధించినవి కూడా పెడితే బాగుంటుంది ఒక బిల్డింగ్లో అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం గురించి రావటం జరిగింది. వాస్తవానికి విశాఖలో ఒక రాష్ట్ర మ్యూజియం ఉండవలసిన నెసెసిటీ ఉంది. తప్పనిసరిగా అది ఏదైతే ఋషికొండ ప్యాలెస్ చాలా ఎక్కువ డబ్బు వెచ్చించి అవినీతి చేశారు దాంట్లో. ఎందుకంటే అటువంటి బిల్డింగ్ కట్టేదానికి 450 కోట్ల రూపాయలు వెచ్చించవలసిన అవసరం లేదు. కేవలము 350 కోట్లతోనే అది డెఫినెట్గా అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. దీంట్లో కనీసం నా వ్యక్తిగతమైన ఉద్దేశము 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది మా యొక్క అభిప్రాయం. దానిపైన ప్రభుత్వము ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీలో థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి దీంట్లో నిజాలు దాన్ని తేల్చవలసిన అవసరం ఉంది. అది సెపరేట్ ఇష్యూ. రెండో ఇష్యూ అది దాంట్లో వాళ్ళు ప్రజలకి కూడా తెలియాలి కాబట్టి ఒక 30 మందో 50 మందో కూర్చుని ఒక టేబుల్, అది చైర్లు ఖరీదు కాకుండానే సుమారు 51 లక్ష రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేయటం జరిగిందంటే వాళ్ళకి చేతికి ఎంత దొరికితే అంత శాంక్షన్ ఇచ్చేయటము కాంట్రాక్టర్ గారికి ఇచ్చి మళ్ళీ దోపిడీ చేయటం అనేది అలవాటు పరంగా మారిపోయింది. నేను కూడా ఎంక్వైరీ చేశాను కొంత. అక్కడ ఎంక్వైరీ చేస్తే కాంట్రాక్టర్ చేతిలో, మా చేతుల్లో ఏం లేదండి. అట్లాగే అధికారులు మా చేతుల్లో కూడా ఏం లేదండి. ఎవరో మేడం గారు వచ్చేవారు, ఆ మేడం చేతుల్లోనే ఉండేది. ఆవిడ ఎక్కడ కొనమంటే అక్కడే కొనాలి. ఆ మేడం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని చెప్తున్నారు. వాస్తవాలు మనకు తెలియదు. పేర్లు కూడా మనం చెప్పడం అనేది ఎంత కరెక్ట్ కాదు. అది గూగుల్లో కొడితే వస్తుంది, మామూలుగా ఓపెన్ డొమైన్లో కూడా ఉంది. ఏది ఏమైనా విశాఖలో ఉన్న ఋషికొండ ప్యాలెస్ని తప్పనిసరిగా అది మ్యూజియంగా ఉంటేనే బాగుంటుంది అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే విశాఖ వాసులు ఉన్నారో, ఇది ఒకటే కాకుండా నేను మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేస్ని వారు వ్యక్తిగతమైన అభిప్రాయం తెలుసుకుంటే వారు కూడా ఇది మ్యూజియం కింద ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. పబ్లిక్ కూడా విశాఖలో ఉన్న ప్రకృతి అందాల్ని చూడటానికి అటువంటి ప్లేసు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అటువంటి స్థలము దొరకదు, అటువంటి ప్లేసు దొరకదు. కాబట్టి ఇది ఎవరో ఆఫీసులకి ఇచ్చేసో లేకపోతే పబ్లిక్కి అందుబాటులో లేకుండా చేయటం అనేది విశాఖపట్నానికి, విశాఖ ప్రజలకి, అట్లాగే టూరిజం కింద వచ్చిన వాళ్ళకి అన్యాయం చేసిన దాంతో సమానం. సో డెఫినెట్గా మా యొక్క ఉద్దేశము గౌరవ ముఖ్యమంత్రి గారికి అట్లాగే టూరిజం మంత్రిత్వ శాఖకి కూడా మేము తెలియచేసుకుంటాము. తప్పనిసరిగా అది పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే పబ్లిక్లో కూడా కొంతమందిలో అది వేరే పెద్ద పెద్ద ఆఫీసులకి ఇచ్చేయచ్చు, లేకపోతే అదానీస్కి ఇచ్చేయచ్చు, అంబానీస్కి ఇచ్చేయచ్చు, లేకపోతే ఇంకొకళ్ళకి ఇచ్చేయచ్చు. ఆ డబ్బులు మనం వెనక్కి తీసుకోవచ్చు అనే ఉద్దేశపడుకోవటం అది చాలా చాలా తప్పు. ఇది మనకున్న ప్రాపర్టీ, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఏదైతే ఏపీ టూరిజం కాటేజెస్కి ఉండి
అట్లాగే పబ్లిక్కి అందుబాటులో ఉండి చౌక ధరలతోటి అందరూ కూడా వెళ్ళి అక్కడికి రెస్టారెంట్లో యూజ్ చేసుకోవడానికి కానీ రూమ్స్ యూజ్ చేసుకునే దానికి అవకాశం ఉండేటట్టు ఉండవలసిన ప్రదేశాన్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు అదేదో మోస్ట్ ఎక్స్పెన్సివ్ సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి విధంగా ఇప్పుడు క్రిందటి ప్రభుత్వము చేసింది. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్కడికి కూడా అందుబాటులో ఉండేటట్టు చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా డిసైడ్ చేయలేదు దేన్ని కూడా. సో మా యొక్క ఉద్దేశాలు, ప్రజల యొక్క ఉద్దేశాలు కూడా తెలుసుకుని వారు ఒపీనియన్ తెలుసుకోవాలి అనే భావన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో అందరూ ఒపీనియన్స్ కూడా తీసుకుని దానిపైన చర్యలు, ఫర్దర్ చర్యలు తీసుకోవటం జరుగుతుంది.